ప్రభు ఆఫీస్కి వెళ్లి అతన్ని కలుస్తాడు పీటర్. తన చెల్లెలు జెన్నిఫర్ కనపడకపోవడంతో పోలీస్ రిపోర్ట్ ఇచ్చానని చెబుతాడు. అందుకు కంగారు పడిపోతాడు ప్రభు. డిటెక్టివ్ ఏజెన్సీ వాళ్ళు జరిగిన కారు ప్రమాదం గురించి విచారణ చేస్తూ ఉంటారు. డిటెక్టివ్ ఏజెన్సీ చీఫ్ భువనను పిలిపించి ఆమె ఆరోగ్యం గురించి విచారిస్తాడు. ఆరోగ్యం బాగానే ఉన్నా మనసు ఏమాత్రం బాగోలేదని భువన చెబుతుంది. భువన ఆరోగ్యం గురించి ఆమె తండ్రి విశ్వనాథం బాధపడుతూ ఉంటాడు. అనుకోకుండా విశ్వనాథం భువన చర్చికి వెళ్తారు. అక్కడ జెన్నిఫర్ తమ్ముడు పీటర్ను చూసి భువన తన సొంత తమ్ముడు అన్నట్లు ప్రవర్తిస్తుంది. భువన ప్రవర్తనకు విశ్వనాథ్ ఆశ్చర్యపోతాడు. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. భువనకు పాత జ్ఞాపకాలు తిరిగి వస్తాయని, ఆమె మనోవ్యాధికి గురైందని విశ్వనాథ్కి వివరిస్తాడు. అంతేకాకుండా తన జ్ఞాపకాలు గుర్తుకు వచ్చేందుకు ట్రీట్మెంట్ను ప్రారంభించాలని వెంటనే మొదలు పెడతారు. ఇక ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన ప్రభు భువన ఆసుపత్రిలో ఉందని పని వాళ్ళ ద్వారా తెలుసుకుంటాడు. వెంటనే ఆసుపత్రికి చేరుకుంటాడు. భువన మానసిక పరిస్థితి మెరుగుపరచడానికి ట్రీట్మెంట్ ఇస్తున్నారని చెబుతారు. వెంటనే ప్రభు ట్రీట్మెంట్ ఆపేయమంటూ డాక్టర్లతో గొడవ పెట్టుకుని భువనను ఇంటికి తీసుకువెళ్తాడు. ప్రభు ప్రవర్తన భువనకు సందేహాన్ని కలిగిస్తుంది. ఇక తర్వాత జెన్నిఫర్ దగ్గర నుండి తన ఇంటికి ఫోన్ కాల్ వస్తుంది. తను క్షేమంగా ఉన్నానని, ఉద్యోగం పని మీద వేరే ఊరికి వచ్చానని, త్వరలోనే ఇంటికి వస్తానని పీటర్కి చెబుతుంది. ప్రభు ట్రీట్మెంట్ ఆపించి ఇంటికి తీసుకురావడంతో భువనకి విశ్వనాథ్కు ప్రభు మీద అనుమానం కలుగుతుంది. భువనకు తన మీద తనకే సందేహం ఏర్పడుతుంది. ఇది ఇలా ఉండగా ఓ రోజు ప్రభు భువనకు గుడ్ నైట్ చెప్పబోతూ గుడ్ నైట్ జెన్నిఫర్ అని అంటాడు. ఆ మాటలు విన్న భువన అయోమయంలో పడుతుంది. ఇక పీటర్ పోలీస్ కమిషనర్ను కలిసి తన చెల్లెలు జెన్నిఫర్ ఫోన్ చేసిందని చెబుతాడు. తను వేరే ఊళ్ళో క్షేమంగానే ఉందని జెన్నిఫర్ చెప్పినట్లు చెబుతాడు. పీటర్ వెళ్ళగానే పోలీస్ కమిషనర్ ఆ ఫోన్ కాల్ని ట్రేస్ చేయిస్తాడు. కాకపోతే ఆ ఫోన్ కాల్ లోకల్ ఎస్టీడీ బూత్ నుండి వచ్చిందన్న విషయం పోలీస్ కమిషనర్ తెలుసుకుంటాడు.